సో హాయ్ నమస్తే అందరికీ. సో తల్లి మనసు అమ్మని మించిన దైవం లేదంటారు. సో ఇలాంటి ఫ్యామిలీ చిత్రాలు చాలా తక్కువ వస్తున్నాయి. అలాంటిది ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో అయితే లాస్ట్ ఎమోషన్ అయితే చాలా ఎమోషన్గా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరికి. అంటే ఇలాంటి స్టోరీ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి అమ్మ ప్రేమని మనం ఎలా ప్రతి ఒక్కరు మన అమ్మ గుర్తుకొస్తుంది అంత బాగా తీశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ అంటే ట్విస్ట్ చాలా బాగా మంచిగా రివీల్ అయింది లాస్ట్లో. ఆ క్లైమాక్స్లో ఒక తల్లి పడే బాధ ఏందనేది చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా మీరు అందరూ నియర్ బై థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇది మన కథ, మన తల్లి కథ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అయితే ఎమోషన్గా ఇచ్చారు, మన కోటి గారు అయితే మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. సో మనం 90sలో అమ్మ ప్రేమ అట్లాంటి ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్య కొద్దిగా వల్గారిటీ అవన్నీ ఎక్కువైపోయినాయి. కానీ ఎలాంటి వల్గారిటీ లేకుండా క్లియర్ కట్గా చిన్న పిల్లలతో సహా మన అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది, స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా తీశారు. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వాచ్ చేయండి. ఇది ఒక మంచి గుడ్ ఫిలిం. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఎమోషన్ అయితే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, అంత బాగుంది. ఒక తల్లి పాట కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ చాలా చాలా బాగుంది. మన మదర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మని తీసుకురావాలి ఈ మూవీకి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. అందరూ చాలా బాగా చేశారు. సినిమా బాగుందండి, చూడొచ్చు. బాగుంది, సూపర్గా ఉంది మూవీ. ఒక మదర్ అండ్ సన్ది రిలేషన్షిప్ కదా, చాలా బాగుంది. అంటే కొన్ని మూవీస్లో చూపిరా రిలేషన్షిప్, దీంట్లో అయితే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. ఇఫ్ రియలీ వాంటెడ్ టు సీ లైక్ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఈ కాలంలో ఇలాగే ఉండాలి. మదర్ క్యారెక్టర్, ఓ మై గాడ్, అంతే బాగుంది, సూపర్గా ఉందండి. ఆ మూవీ చాలా బాగుందండి. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో చూసే మూవీ, మళ్ళీ ప్లస్ ఒక మదర్ క్యారెక్టర్, పిల్లల మీద మదర్కి ఎలా అటాచ్మెంట్ ఉంటుందో అది చాలా బాగా చూపించారు. చాలా బాగుందండి మూవీ, చాలా బాగా నచ్చింది. చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక మదర్ అంటే అదే తప్పుడు పనులు చేయకుండా ఉండాలి అని చెప్తాను. క్లీన్ అండ్ క్లియర్ మూవీ. ఇలాంటి మూవీ వచ్చి అసలు చాలా కాలం అయిపోయింది. బాగుంది మూవీ. యా, ఫీల్ అయ్యాను. సినిమా అయితే చాలా బాగుంది. ఇది సినిమా తల్లి కొడుకులు ఇద్దరు వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. ప్రతి తల్లికి ప్రతి కొడుకు మీద ఇలాంటి ప్రేమ ఉంటే చాలా హిట్ అవుతుంది సినిమా. అయితే చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది, సూపర్గా ఉంది. మా కొడుకు అయితే ప్రతి దానికి నన్నే చూస్తుండు. దాంట్లో ఏ సీన్ ఉందో దాని సీన్ బట్టి చాలా బాగా చూస్తుండు. అలాంటి కొడుకులు బాగుండాలి. మంచిగా చాలా బాగుంది. తల్లి మనసు చాలా బాగుంది. తల్లి మనసు ఎలాంటిదో ఈ శ్రీనాథ్ ద్వారా తెలుస్తుంది. చాలా బాగుందండి. సినిమా బాగుంది, సెంటిమెంట్ కూడా బాగుంది, బాగా చూపించారు. సినిమా బాగుంది, సెంటిమెంట్, తల్లి మనసు చాలా బాగుంది. బాబు కూడా అందరూ వెరీ గుడ్. చాలా మంచి డైరెక్షన్ చేసిండు, మంచి కథ నేర్చుకున్నాడు. ఇట్లాంటి కథలు రావాలి. కానీ రాఘవ పోర్షన్ బాగుంది. ఈ సమాజంలో ఇలాంటి సినిమా రావడం చాలా ముఖ్యము. ఇప్పుడు సంపూర్ణ కంటే ఇలాంటి స్టోరీ కలిసి ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంది. సినిమా సూపర్గా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి సెంటిమెంట్ సినిమా చూసాం. సూపర్ హిట్ సినిమా. ఎక్సలెంట్. అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎక్సలెంట్, చాలా బాగుంది సినిమా. నా మనసును చాలా హత్తుకున్న సినిమా. దాదాపు 2-3 సార్లు కళ్ళ నీళ్ళు నేనే పెట్టుకున్నా, అంత మంచిగా ఉంది సినిమా. అందరూ చూడాల్సింది కోరుతాను. సినిమా సూపర్ ఉంది, సూపర్ హిట్ సినిమా. ఇది ఫ్యామిలీతో సహా వచ్చి చూడాలి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అమ్మ పాత్ర వేసిన రోల్ మోడల్ చాలా సూపర్గా అమ్మాయి చాలా వండర్ఫుల్గా చేసింది. అట్లాంటి పాత్రలు మంచిగా న్యాయం చేసిన విధంగా ఉన్నది. చాలా బాగున్నది. అమ్మ పాత్ర చాలా మంచిగా చేసినది. దీన్ని ఎవరైనా అందరూ తప్పకుండా చూడవలసిన పిక్చరు అమ్మ మనసు. కంపల్సరీ చూడాలి. కథ కవనము అంతా చాలా బాగుంది. ఫ్యామిలీస్తో చూడాల్సినటువంటి సినిమా, చాలా బాగుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ డాడీ చచ్చిపోతాడు కదా, అలా డాడీ చచ్చిపోయినప్పటి నుంచి నాకైతే మా డాడీ గుర్తుకొచ్చిండు. ఆ టైంకి అయితే కళ్ళల్లో నీరు తిరిగింది నాకు మూవీ చూస్తుంటే. ఇంటర్వెల్ దాకా కళ్ళల్లో నీరు తిరిగింది. 8 lakhs మూవీ. ఇలాంటి మూవీ మళ్ళీ ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. బాగుందన్న సినిమా, ఎమోషనల్, చాలా బాగుంది. సినిమా అయితే మంచిగా ఉంది. డైరెక్టర్ సార్ మరెన్నో సినిమాలు, ఇంకా మంచి సినిమాలు తీయాలని మేము అందరం వెయిటింగ్ చేస్తున్నాం సార్. సినిమా అయితే చాలా బాగుంది. అమ్మ ఎమోషనల్ అయితే చాలా బాగుంది. నాకైతే 2 నిమిషాలు అయితే ఏడుపు వచ్చేసింది. చాలా బాగుంది సినిమా. అందరూ వచ్చి చూడాలి ఫ్యామిలీతో సహా. సినిమా చాలా బాగుంది అన్న. అమ్మ ప్రేమ బాగా చూపించారు. సూపర్, మంచి ఫ్యామిలీ పిక్చర్. ఎక్స్పీరియన్స్ బాగుంది. సినిమా చాలా బాగుంది. మదర్ గురించి ఎలా చెప్పారు?
అదే ఫ్యామిలీ సెంటిమెంట్, మదర్ యొక్క మనసు, తల్లి మనసు. టైటిల్ చాలా ఎక్సలెంట్, టైటిల్ ఎక్సలెంట్, మూవీ టేకింగ్ ఎక్సలెంట్. ఒక సెకండ్ కూడా పక్కకి చూడాల్సిన అవసరం లేకుండా అదే సినిమా మీద ఫోకస్తో చూడడం జరిగింది. చాలా బాగుంది. అందరు మదర్స్ కూడా నేను ఇది చూడమని సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మూవీ బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది. చాలా బాగుంది. ఒక మదర్గా చాలా నచ్చింది సినిమా. చాలా బాధ అనిపించింది మూవీ చూస్తే. నిజంగా ఒక మదర్ బాధ అక్కడ తెలిసిపోయింది. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుందండి మూవీ. చాలా మంచిగా అనిపించింది. మంచి మెసేజ్ ఇచ్చారు అన్నట్టు. చాలా బాగుందండి. చాలా బాగుందండి సినిమా. ఓకే అన్న, సూపర్ అండి. ఒక కన్నా తల్లి కొడుకు మీద ఎటువంటి ప్రేమ ఉన్నదో దాన్ని తెలియజేయడం కోసం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవడం అని చాలా బాగా చేశారు. కన్నా తల్లి ప్రేమ ఎటువంటిది అనేది చాలా అర్థమైంది అందరికీ. అమ్మ క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగా చేసింది. డైరెక్టర్ లాస్ట్లో ఖతర్నాక్, అందుకని సినిమా చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ, అందరు చూడాలి, ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. చాలా బాగుంది. ఓకే, మంచిగా ఉంది, మంచిగా తీసిండు డైరెక్టర్ గారు. సాంగ్ నచ్చింది, అమ్మ క్లైమాక్స్ కూడా బాగుంది. సినిమా మొత్తం మంచి, సినిమా మొత్తం బాగుంది అన్న. సినిమా మొత్తం తల్లి మీద ఉంది. తల్లి మీద మస్తు అనిపించింది అన్న. సినిమా అయితే ఒకటేసారి అయితే ఏడుపు వచ్చేసింది అన్న నాకు. ఇంటర్వెల్ సినిమా ఫస్ట్ క్లైమాక్స్ ఓకే అన్న. బయట ఏమోలే కానీ ఇప్పుడు బయట తల్లిలు ఎట్లా ఉన్నారు తెలియదులే కానీ మూవీ పరంగా అయితే ఓకే. కొంతమంది చెప్పలేం బయట ఎట్లా ఉంటారు. మూవీ పరంగా అయితే బ్లాక్ బస్టర్ అయితే, తల్లి పరంగా నా సైడ్ నుంచి అయితే. చాలా మంది అమ్మ గురించి ఎవరికి తెలియదు కాబట్టి సినిమా చూస్తే అందరికి అర్థమవుతుంది అన్న. తల్లి ప్రేమ అందరికి అర్థమవుతుంది. చాలా మందికి విషయం అంటే ఇది అమ్మ గురించి సినిమా తీసాను కాబట్టి అందరు ఖచ్చితంగా చూడాలి. సినిమా మంచిగా ఉంది, ఇంట్రెస్ట్, బ్లాక్ బస్టర్.